అందరికీ నమస్కారం. నేను మీ హైమారెడ్డి. ఈనాడు భారతదేశంలో జరిగేటువంటి మార్పులు, భారతదేశ అభివృద్ధి జరిగింది అంటే దానికి కారణం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు, భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ అనునిత్యం ఈ దేశ అభివృద్ధి కోసం, పేద ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తూ పోతుంది. కానీ ప్రతిపక్ష పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇండి కూటమి ఎప్పుడు చూసినా కూడా ఈ భారతదేశాన్ని ఏ విధంగా తునాతునకలు చేయాలి, భారతదేశంలో ఉన్న ప్రజలను ఏ విధంగా ఇబ్బందుల పాలు చేయాలనే ఆలోచనే తప్ప మరి ఈ భారతదేశ అభివృద్ధికి మనమేం చేయాలనే ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాహుల్ గాంధీకి ఏదీ చేత కాదు, అసలు సమాజంలో కనబడనే కనబడ్డు. అలాంటి వ్యక్తి ఈనాడు నీట్ పేపర్ లీకేజ్ అనేసి, ఈ దేశం మరి విద్యార్థుల్ని పట్టించుకోవట్లేదనేసి మాట్లాడుతూ ప్రధానమంత్రి గారి నివాసం ముందు మరి ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసమని అడుగుతూ ఉన్నాను. ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా సిగ్గుచేటు అని తెలియజేస్తా ఉన్నాను. మీరు ఎన్నో సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించిండ్రు, మరి ఏం చేసిండ్రు ఈ దేశం కోసం, ఈ దేశ ప్రజల కోసం? ఇంచుమించు 60-70 ఏళ్ల పరిపాలనలో ఎప్పుడు చేసినా ఈ దేశాన్ని ఎలా దోచుకోవాలి అనే ఆలోచనే తప్ప దేశ ప్రజల కోసం, దేశ ప్రజల సంక్షేమం కోసం ఏ రకమైనటువంటి పథకాలను మనం ప్రవేశపెట్టాలి, ఈ దేశాన్ని ఆర్థికంగా ఏ విధంగా బలోపేతం చేయాలనే ఆలోచన లేనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ఈ నీట్ పేపర్ లీకేజ్ మీద పార్లమెంట్లో మాట్లాడదామని అనుకున్నప్పటికీ కూడా ఆ యొక్క పార్లమెంటు సమావేశాలకి వీళ్ళు హాజరు కాకపోగా ఇంకా ఆ సమావేశాలను జరగకుండా చేయడం అనేది ఇది సిగ్గుచేటుగా భావిస్తూ ఉన్నాను కాంగ్రెస్ పార్టీకి. ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కటంటే ఒక్క మాట మీద కూడా నిలబడకుండా దేశ ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తూ పోతున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. అదే ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు పరిపాలించిన ఇన్నేళ్లల్లా ఎన్నో రకాల సంక్షేమ పథకాలను తీసుకొచ్చి ఇంచుమించు 250 పథకాలకు పైపెచ్చు పథకాలను పేద ప్రజల కోసం తీసుకువచ్చి ఈనాడు దేశంలో ఎన్నో రైల్వే లైన్లు, జాతీయ రహదారులు, ఎయిర్పోర్ట్లు, మరిపోతే కాలేజీలు, యూనివర్సిటీలు, ఎన్నో రకాల అభివృద్ధి పథకాలు పేద ప్రజలల్లా ఒక మనిషి పుట్టుకతో మొదలు పెడితే చనిపోయేంత వరకు కూడా ఏ విధంగా మనం ఆదుకోవాలి, ఏ విధమైనటువంటి పథకాలను తీసుకురావాలని ఆలోచించేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. ఈనాడు ఇక్కడ తెలంగాణ తీసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇంచుమించు 2.5 ఏళ్ల పైపెచ్చు అయినప్పటికీ కూడా ఈనాటి వరకు కూడా వారిచ్చినటువంటి ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకుండా ప్రజలందరినీ కూడా ఇబ్బందుల పాలు చేస్తూ ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను మరిచిపోయినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారెంటీలు అన్నాడు, 420 హామీలు అన్నాడు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి అన్నాడు, ఉద్యోగ అవకాశాలు అన్నాడు, మహిళలకి మహాలక్ష్మి పథకం అన్నాడు, విద్యార్థులకు స్కూటీలు అన్నాడు, తులం బంగారం అన్నాడు, రైతులకు రైతు రుణమాఫీ అన్నాడు. ఎన్నో రకాల హామీలకు సంబంధించి ఏ ఒక్కటి కూడా నెరవేర్చకుండా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మీ బతుకులు బాగుపడతాయి, బంగారు తెలంగాణ చేస్తానని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేదు, మేము బంగారు తెలంగాణ చేస్తాం, మీ బతుకులన్నింటికి మేము ఉంటాం హామీగా అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా ఈనాడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి సంక్షేమ పథకాలను కూడా సరిగా అందజేయకుండా తెలంగాణ రాష్ట్రంలో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు చేసేటువంటి అరాచకాలు, అన్యాయాలు, కమిషన్ల కోసం తీసుకొచ్చేటువంటి ప్రాజెక్టుల గురించి ప్రజలందరికీ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా చూస్తున్నారు. మీ అందరికీ కూడా బుద్ధి చెప్పే సమయం ముందు ఉన్నదని తెలియజేస్తా ఉన్నాను. ఏదో క్యూర్ అని తీసుకొస్తే క్యూర్ పేరిట ప్రజలందరినీ ఏ విధంగా దోచుకోవాలి, ట్యాక్సులు ఏ విధంగా వెయ్యాలి, మళ్ళీ పోతే డబల్ బెడ్రూమ్ ఇల్లులు, ఇందిరమ్మ ఇల్లు అంట, ఇందిరమ్మ ఇళ్ళ పేరిట 10,000 రూపాయలు వసూలు చేసుడు, ఈ విధంగా ఎన్ని వేల కోట్ల దందాకి మీరు తెరలేపిందనేది ఇందులోనే అర్థమైపోతున్నది కాంగ్రెస్ పార్టీ. గత ప్రభుత్వం అనేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా
ఏ విధంగా తెలంగాణను దోచుకోవాలని కేవలం కుటుంబ పరిపాలన చేసి రాచరిక పరిపాలన చేసినటువంటి ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే వారందరికీ కూడా బుద్ధి చెప్పి ఈనాడు మరి పక్కకు తప్పించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రజలు అదే విధంగా నెక్స్ట్ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తా ఉన్నాను. మరి ముందు భవిష్యత్తులో రాబోయేటువంటి ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని ఖచ్చితంగా గెలిపించి తీరుతారు. భారతీయ జనతా పార్టీ లేకపోతే ఈనాడు కేంద్రంలో ఈ తెలంగాణ ఈ విధంగా అభివృద్ధి చెందదు, భారతదేశం ఈ విధంగా అభివృద్ధి చెందదు. కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలించిన నాడు ఎక్కడున్నది భారతదేశ పరిస్థితి? ఈనాడు ఎక్కడున్నది? ఆర్థికంగా భారతదేశం 4వ స్థానంలో ఉంది అంటే, ప్రపంచ దేశాలలో విశ్వగురువు స్థానానికి వెళ్తుంది అంటే దానికి కారణం భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. మరి ఇవన్నీ కూడా ప్రజలందరికీ తెలుసు. ఈనాడు గ్రామాల్లో కూడా ఎంత చక్కగా రోడ్లు, లైట్లు, శ్మశాన వాటికలు, మరి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన, మరి ఉజ్వల యోజన, ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల సంక్షేమ పథకాలను అందించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోదీ గారు. మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ విధానం ఎలా ఉంటది, ఏ రకంగా పేద ప్రజల్ని ఆదుకున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. మోడీ గారు ఏ విధంగా ప్రజలందరికీ కూడా సంక్షేమ పథకాలను అందజేస్తున్నారనే విషయం ప్రతి ఒక్కరికి కూడా తెలిసిన విషయమే. కాబట్టి ముందు రాబోయేటువంటి రోజుల్లో ఈ దరిద్రపు కొట్టు రాజకీయాలు చేసేటువంటి కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు, భారతదేశ ప్రజలు బుద్ధి చెప్పి తీరుతారని తెలియజేస్తూ భారత్ మాతాకి జై. అందరికీ నమస్కారం.